ఈ లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించడం కొరకు, మనకు ప్రత్యక్షమై ఆయన కనుపరచడం కొరకు, అలాగే ఈ సృష్టి అంతని నిర్వహించడం కొరకు కుమారుడిగా ఆ సమీపింపరాని మహా తేజస్సులో నుండి ఒక వ్యక్తిత్వంగా ఆయన బయటికి రావాల్సి వచ్చింది అనే సంగతి మనకి బైబిల్ నేర్పిస్తూ ఉన్నది. అందుకని యేసుప్రభు వారు ఏం చెప్పేవారంటే, నేను పై నుండి వచ్చిన వాడిని. ఏమని చెప్పుకునేవారండి యేసుప్రభు వారు? నేను పై నుండి వచ్చాను అని యేసుప్రభు చెప్పారు. పై నుండి అంటే ఏ పై నుంచి సమీపింపరాని మహా తేజస్సు నుండి ఆయన వచ్చాడు. వాక్యంలో మనం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పైన అనే మాటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఎలా ఉన్నాడు, అందరిలో ఎలాగా దర్శిస్తున్నాడు అనేది మీకు ఇందాక చెప్పేశాను. మరలా ఆ మాటను వివరించవలసిన అవసరం లేదు. అయితే అందరికీ పైగా ఉన్నాడు అనే మాట మీరు గమనించాలి. దేవుడు అందరికంటే పైన ఉన్నాడు కదా. ఏంటి ఆ పైన ఉన్న స్థితి? ఏది? ఎవరో సమీపింపరాని మహా తేజస్సు. అక్కడ నుండి ఆ పై నుండి వచ్చాడు. ఎవరో? యేసుప్రభు అక్కడ ఉండేవాడు అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము 47వ వచనం చూడండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. యేసుప్రభు వారండి పైనుండి వచ్చాడు. యేసుప్రభు వారు నరుడు కాదు. యేసుప్రభు వారు నరుడు కాదు, కానీ నరుడుగా పుట్టిన దేవుడు. యేసుప్రభు వారు ఎవరండి? నరుడు కాదు, నరుడిగా పుట్టిన దేవుడైన. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పై నుండి, దేవుని దగ్గర నుంచి, ఎవరు సమీపింపరాని ఆ మహా తేజస్సుల నుండి, ఆ పై నుండి ఈయన వచ్చాడు. ఎవరు? యేసుప్రభు వారు. మరి మనం ఎలా వచ్చాము? మన పితరుడైన అబ్రహాము గారు ఎలా వచ్చారు అంటే ఆయన భూ సంబంధి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు, ఆసక్తికరమైన విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం చదవండి. మొదటి మనుషుడు అంటే ఆదాము గారు అన్నమాట అండి. మొదటి మనుషుడు అంటే ఎవరు? ఆదాము గారు. భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. చూసారా? రెండవ మనుషుడు అంటే యేసుప్రభు. రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. యేసుప్రభు వారు రెండవ మనుషుడు. అంటే యేసుప్రభు రెండవ ఆదాము. మొదటి ఆదాము, మొదటి మనుషుడు ఆదాము అయితే, రెండవ మనుషుడు లేక రెండవ ఆదాము ఎవరంటే యేసుప్రభు వారు. మొదటి మనుషుడేమో మట్టిలో నుండి వచ్చాడు, రెండవ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు వారేమో పరలోకం నుండి దిగి వచ్చాడు. చూడండి 45వ వచనం చూడండి. 45వ వచనం. ఇందు విషయమై ఆదామును, చూడండి ఎంత గొప్ప, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. చూసారా? మొదటి మనుషుడు అంట, మట్టి నుండి వచ్చిన ఆదాము అంటే జీవించు ప్రాణి ఆయనంట. కడపెట్టి ఆదాము అంటే తర్వాత వచ్చినటువంటి ఆదామైన యేసుక్రీస్తు వారంట జీవింపచేయు ఆత్మాయను. విన్నారా ఈ మాట? జీవించు ఆత్మ అంట. మొదటి ఆదామేమో ఆత్మ కాదు, జీవించు ప్రాణి. హల్లెలూయా. ఎవరండి? జీవించు ప్రాణి అంటే సృష్టించబడినవాడు. ఎవరు? ఆదాము గారేమో సృష్టించబడినవారు. యేసుప్రభు వారు సృష్టించబడినవాడు కాదు. యేసుప్రభు వారు స్వయంభవుడు. వాక్యం చెప్తుంది,
దేవుడు ఆత్మ. దేవుడు ఎవరంటండి? ఆత్మ. మరి యేసుప్రభువారు ఎవరు? ఇదిగో వాక్యం చెప్తుంది ఇక్కడ మనం చదువుకున్న ఈ 45వ వచనంలో, రెండవ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. యేసుప్రభువారు ఆత్మ అంటే ఆత్మ అయినటువంటి దేవునిలో నుండి కుమారుడు అయినటువంటి ఆయన బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అలా వచ్చాడు కాబట్టి ఆయన జీవించు ప్రాణి. అందుకని యేసు ప్రభు వారిలో ఏమి లేదంటే పాపము లేదు. యేసు ప్రభు వారి శరీరంలో పాపము లేదండి. ఆదాము గారి యొక్క శరీరములో ఉన్నది పాపం. యేసు ప్రభు వారి యొక్క శరీరము ఒక ప్రత్యేకమైన శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే వాక్యం ఏమంటుందంటే, పాప సహితునిలో నుండి అంటే పాపము కలిగిన ఒక వ్యక్తిలో నుండి పాపరహితుడు అంటే పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టడు. అంటే అర్థం ఏంటి? ఆదాము గారు పాపం చేసి పాపి అయ్యాడు. పాపి అయిన ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ పాపాత్ములే. పాపి అయిన ఆదాము గారికి పుట్టిన వారందరూ కూడా పాపాత్ములే. అంటే పాపాన్ని వారు కూడా కలిగి ఉన్నారని ఈ వాక్యము అర్థమవుతూ ఉంది. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారు అయితే మాత్రము అలాంటి వాడు కాదు. యేసు ప్రభు వారు పరలోక సంబంధి, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన శరీరము కూడా వేరే శరీరము. ఆదాము గారి శరీరం వేరు. పరలోకము నుండి దేవుడు ఒక శరీరాన్ని మరియ గర్భంలో దేవుడు సృష్టించాడు. దేవుడు ఒక కొత్త శరీరాన్ని, యేసు ప్రభు శరీరం ఒక కొత్త శరీరం. మరైతే మరియ కూడా పాపాత్మురాలే కదా. ఆమె కన్యక అయితే అవ్వచ్చు. వాళ్ళ తండ్రి గారి యొక్క రక్త మాంసాలను కలిగి ఆమె పుట్టింది కాబట్టి ఆ లెక్కను చూస్తే మరియ కూడా పాపాత్మురాలే కదా. అప్పుడు ఆమె గర్భంలో పుట్టినటువంటి యేసు ప్రభు వారు కూడా పాపాత్ముడే అవుతాడు కాదని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది అలాగ అడుగుతూ ఉంటారు, లాజిక్గా అడుగుతారు. అలా కూడా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి శరీరములో పాపము లేదు. ఆయన శరీరంలో పాపం ఉంటే ఆయన బలికి పనికిరాడు. ఆయన దేవునికి స్తోత్రం. మరి ఇది ఎలా సాధ్యమైంది? దేవుడు ఒక కొత్త శరీరాన్ని మరియ గర్భంలో దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, చూడండి, తామర పుష్పం, ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ సృష్టిలో ఉన్నది తామర పుష్పం ఉంటుంది. అది ఎక్కడ పుడుతుంది? బురదలోనే పుడుతుంది. బురదలో నుండే దానికి కావలసినటువంటి, దానికి ఎదుగుదల కావలసిన సారము తీసుకుంటుంది. కానీ బురద మాత్రం దాన్ని మాత్రం అంటుకొని ఉంచుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. తామరాకు మీద మనం ఏమి చల్లిన నీళ్ళు చల్లిన నీళ్ళు కూడా ఉండవు కదా. అలాగే ఆయన మరియ గర్భములో ఆయన శరీరము నిర్మాణం అవుతున్నప్పుడు ఆ శరీరానికి కావలసిన ఆహారము ఆమె తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆహారాన్ని బట్టి, ఆ సారాన్ని బట్టి ఆ శరీరం ఎదుగుతుంది తప్ప, ప్రియులారా, ఆ శరీరం అయితే ఆదాము గారి నుండి వచ్చిన శరీరం అయితే కాదు. అలాగని మరి అమ్మగారి శరీరం నుండి వచ్చిన శరీరము కూడా కాదది. అది ఒక ప్రత్యేకమైన శరీరం. అందుకే ఎబ్రీ పత్రికలో ఆయన అంటాడు, నీవు బలులనైనను నువ్వు కోరలేదు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆయన ఒక శరీరాన్ని ఏర్పరిచాడంట, అమర్చాడంటే దేవుడు. చూడండి, ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, మరి బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. చూసారా, దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడంట. ప్రియులారా, దేవుడు నేల నుండి ఒక ముద్దను తీసి ఆదాము అనే మనిషిని చేశాడు. ఆ ముద్దలో నుండి మరో చిన్న ముద్ద
ఆ ముద్దలో నుంచి మరో చిన్న ముద్దలా అనుకుని మనం అలాగున అనేక మంది పుడుతూ వచ్చాము. మనం సృష్టించబడిన వాళ్ళం. అయితే యేసు ప్రభు వారి యొక్క శరీరము భూమిలో నుండి తీయబడలేదు, కానీ పరలోకంలో నుండే దేవుడు ఒక శరీరాన్ని దేవుడు మరియ గర్భంలో సృష్టించాడు. హల్లెలూయా. వాక్యంలో మనం ఆలోచన చేస్తే దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పిన తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడుతుంది. ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే ఇలాగున రాయబడింది. అంటే జలముల పైన ఆయన అల్లాడుచు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ జలముల మీద ఆయన కమ్మి ఉన్నాడన్నమాట. దేవుని ఆత్మ కమ్మి ఉన్నాడనమాట, కమ్ముకున్నాడన్నమాట, అంత ఆవరించాడు ఆ జలముల మీద. అందుకని మరియతో కూడా దేవదూత ఏం చెప్తుంది? దేవదూత అడుగుతారు, మరియమ్మ అడుగుతుంది, నేను పురుషుని ఎరుగని ఇది నాకు ఎలాగూ జరుగును అన్నప్పుడు దేవదూత ఏం చెప్పారు? సర్వోన్నతుని యొక్క నిన్ను కమ్ముకొనును, కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ఒక శరీరము మరియ గర్భములో దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన శరీరము దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవునికి సాధ్యం. హల్లెలూయా. మనుషులకు సాధ్యము ఇది కాదు, దేవునికి సమస్తము సాధ్యం. ఈ శూన్యములోనే దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించాడే, అలాంటిది మరియ గర్భంలో దేవుడు ఒక మాట పలికి దేవుని బిడ్డలారా ఒక కొత్త శరీరాన్ని దేవుడు సృష్టించలేడా? సృష్టించలేడు అని మీరు అనుకుంటే మీరు అవివేకులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఒక శరీరం ఏర్పడాలంటే ఒక పురుషుడు కావాలి కదా అనుకుని ఆ అజ్ఞానంలో నేను బ్రతికితే ఇక నిన్ను ఎవడో కూడా మార్చలేడు. దేవునికి స్తోత్రం. దేవునికి సమస్తము సాధ్యము. సూర్యుడు చంద్రుడు కలుగుగాకంటే అవి కలిగాయి. అలాగే దేవుడు మరియ గర్భంలో ఒక శరీరము కలుగుగాక అంటే ఆ శరీరంలో మరియ గర్భంలో ఒక కొత్త శరీరము తయారై తీరుతుంది. దేవుని స్తోత్రం. అలాగున శరీరం నిర్మాణము జరిగితే అప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అయిన లేక ఆత్మ అయిన జీవింపచేయు ఆత్మ అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ శరీరంలో ప్రవేశించాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకనే నీవు నాకు ఒక శరీరాన్ని ఏర్పరిచావని. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఏంటంటే మనం కూడా అలాగే మన పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. మన శరీరమేమో మన తల్లి గర్భములో నిర్మాణం అవుతుందని కీర్తనాకారుడు 139వ కీర్తనలో 13వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి. మన శరీరం కూడా అలాగే నిర్మాణం అవుతుందంట. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు. చూసారా, మనం ఎక్కడ నిర్మాణం జరుగుతున్నామంట? తల్లి గర్భములో నిర్మాణము చేశాడంటే దేవుడు. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసు విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుడుతున్నాయి అన్నాడు. అంతే 15వ వచనం కూడా చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూడండి, అర్థం చేసుకోండి. పైనేమో తల్లి గర్భములో నన్ను రూపించావు అన్నాడు. మరల కింద 15వ వచనంలో అంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములో నేను విచిత్రంగా నిర్మాణము చేయబడ్డాను అంటున్నాడు. అంటే మనిషి కూడా ఎలా తయారవుతున్నాడు అంటే, మనిషి యొక్క శరీరము తల్లి గర్భములో తయారవుతుంటే మనిషి యొక్క ఆత్మ ఎక్కడ తయారవుతుందంట? భూమి యొక్క అగాధములో తయారవుతుంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సృష్టించబడిన వాళ్ళం. అందుకనే మనం ఎక్కడ తయారవుతున్నాము? మన శరీరము తల్లి గర్భములో, మన యొక్క ఆత్మేమో భూమి యొక్క అగాధ స్థలములో. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభువారు అలా కాదు. యేసు ప్రభువారి శరీరము మరియ గర్భంలో తయారైంది. ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఆ ఆత్మ అందులో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అదేంటంటే
యేసు ప్రభువారి శరీరంలో పాపం అనేది లేదు, కానీ ఆ శరీరం మాత్రం మన శరీరం వంటిదే. హల్లెలూయా. ఏంటండి? యేసు ప్రభువారి యొక్క శరీరంలో పాపమైతే లేదు, కానీ ఆ శరీరం కూడా మన శరీరం వంటిదే. ఎలాగా? ఒకటి మనం ఆలోచన చేస్తే, మనం ఎలాగైతే ఆకలి కొంటామో యేసు ప్రభువారు కూడా ఆయన శరీరమందు అలాగున ఆ శరీరానికి కూడా ఆకలి ఉన్నది. అందుకే ఒకసారి ఆయన ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టును చూసి ఆయన ఆకలేసి ఏమైనా దొరుకుతుందని ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టుని వెతికినట్లుగా వాక్యంలో మనము చదువుతాం. రెండవదిగా, మనకు దాహం ఉన్నది, మన శరీరానికి దాహం ఉన్నది. అలాగే యేసు ప్రభు వారి శరీరానికి కూడా ఏమున్నది? దాహం ఉన్నది. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అప్పటికే లేఖనము సంపూర్ణమైందని ఎరిగి కూడా ఆయన ఏమంటాడంటే, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు మత్తయి సువార్తలోకి మనం ఆలోచన చేస్తే 42వ వచనంలో, మత్తయి సువార్త 25:42 వచనంలో మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, నేను ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టలేదు, దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు అన్నాడు. ఇక్కడ ఉపమాన రీతిగా మాట్లాడినా ఆయన రెండు విషయాలు చెప్తున్నాడు, నేను ఆకలి కొన్నాను, నేను దప్పికొన్నాను. కాబట్టి మన శరీరంలాగే యేసయ్య శరీరానికి కూడా ఏమున్నది? దాహం ఉన్నది. అలాగే మన శరీరంలో మనకు దుఃఖం ఉన్నది. మన శరీరంలో ఏమున్నదండి? దుఃఖం ఉన్నది. అలాగే యేసు ప్రభువారి శరీరంలో కూడా ఆయన కూడా దుఃఖాన్ని అనుభవించాడు. యేసును ప్రేమించినటువంటి మరి శిష్యుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు, యేసును ప్రేమించిన ఆ లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది ఏడుస్తూ ఉండగా యేసు ప్రభువారు కూడా ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచాడు, మూలిగాడు అని చెప్పి యోహాను సువార్త 11:35 వచనంలో రాయబడింది. అలాగే యేసయ్య శరీరంలో కూడా ఏమున్నదంటే, మనకలాగే మన శరీరంలాగే ఆయనకు కూడా ఆనందం కూడా ఉన్నది. మనం లూకాసు వార్త 10:21 వచనంలో మనం చదివితే ఆయన మిక్కిలి ఆనందించాడు అని రాయబడింది. లూకాసు వార్త 10:21 వచనం, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. చూడండి, యేసయ్య కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు మన శరీరం ముందు మనం ఎలా ఆనందించామో ఆయన శరీరానికి కూడా ఆనందం ఉంది, ఆకలి ఉంది ఆయన శరీరంలో, దాహం ఉంది ఆయన శరీరంలో, దుఃఖం ఉంది ఆయన శరీరంలో, ఆనందం కూడా అంటే మన శరీరం ఎలా ఉందో ఆయన శరీరం అలాగే ఉంది. కానీ మన శరీరంలో పాపం ఉంది, యేసయ్య శరీరంలో పాపము లేదు. ఇకపోతే మనం ఎలా నిద్రపోతామో యేసు ప్రభువారి శరీరం కూడా అలాగే నిద్రపోతాడు. ఒకసారి యేసు ప్రభువారి శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దోణిలో అమరం మీద తలవాల్చుకుని ఆయన ఏమయ్యాడంట? నిద్రించాడు అని రాయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ యేసయ్య శరీరానికి కూడా మన శరీరంలాగే నిద్ర ఉన్నది. అలాగే మన శరీరము పనిచేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఎలా అలసిపోతుందో యేసయ్య శరీరం కూడా అలా అలసిపోతుంది. మనము యోహాను సువార్త 4:6 వచనంలో మనం చదివితే, ప్రయాణం వల్ల అలసిన రీతిని అనేటువంటి మాట రాయబడింది. అక్కడ చదవండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని. చాలండి, యేసు ప్రభు శరీరంలో ఏమున్నది? మన శరీరంలాగే ఆయనకు కూడా అలసట ఉంది. అలాగే మన శరీరంలో ఎలాగైతే శోధన ఉన్నదో, ఏమండి, యేసయ్య శరీరంలో కూడా శోధన ఉంది. దేవునికి స్తోత్రం. పాపం విషయంలో మనం ఎలా శోధించబడతామో యేసయ్య శరీరము కూడా పాపపు శోధన ఎదుర్కొన్నాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని
సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడంట. అంటే ఏ విషయంలో శోధించబడ్డాడు ఆయన కూడా మనకులాగే పాపం విషయంలో ఆయన కూడా శోధించబడ్డాడంట. కానీ యేసుప్రభు వారు ఏం చేయలేదు, పాపం చేయలేదంట. ఇక్కడ రాయబడింది పాపము లేనివాడుగా ఉండేను అన్నాడు. లేనివాడిగా ఎందుకు ఉన్నాడు అదంటే ఆయన పాపము చేయలేదు కనుక ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మరి ఆయన పాపం చేయలేదని వాక్యంలో ఎక్కడ రాయబడింది అని అంటే మొదటి పేతురు పత్రిక చూడండి 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు గారు చెప్తా ఉన్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన అంట పాపము చేయలేదు. వాక్యం చెప్తుంది ప్రియులారా, ఆయన పాపము చేయలేదు కనుక ఆయనలో పాపము లేదు అన్నమాట. కాబట్టి యేసయ్య శరీరములో ఆయన మనకలాగే పాపము గూర్చినటువంటి శోధన ఆయన కూడా అనుభవించాడని ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆయన ఒకేసారి శరీరముగా ఉంటాడు యేసు ప్రభు వారు, సేమ్ అదే టైంలో ఆయన ఆ నిత్యత్వంలో కూడా ఎవరో సమీపింపరాని ఆ మహా తేజస్సులో కూడా ఆయన ఉంటాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఇక్కడ ఉంటాడు శరీరముగా, అదే సమయంలో ఆ నిత్యత్వంలో కూడా ఉంటాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఎలాగో మనకి ఈ విషయం అర్థమవుతుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో చదివితే అక్కడ లేఖనము ఇలా చెప్తా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నాడు? అసలు యేసుక్రీస్తు వారి నిన్న అంటే గత కాలంలో ఉన్న ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అంటే సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడంటే అదే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే అది ఎలా సాధ్యమంటే ఆయన దేవుడు గనుక ఆయన ఇక్కడ ఉండగలుగుతాడు ఈ శరీరంలో, సేమ్ అదే టైంలో ఆ సమీపింపరాని మహా తేజస్సులో ఆయన ఉంటాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు దేవుడు అని చెప్పేది. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం యొక్క మూలాలు ఎక్కడున్నాయి? సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాయి. యేసు ప్రభు వారు మన వంటి శరీరము కలిగి మనలాంటి వాడు కాదు, ఆయన నరుడు కాదు, నరుడుగా పుట్టిన దేవుడు అని చెప్పడానికి ఈ లేఖనాలన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి.